గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటానికి ఎలాంటి పరిహారాలను పాటించాలో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అధిపతి చంద్రుడు కాబట్టే ఆడవారిలోనైనా మగవారిలోనైనా వారు కర్కాటక రాశిలో జన్మిస్తే వారిలో మాతృత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. సున్నితంగా ఉంటారు, సున్నితంగా ఆలోచిస్తారు. ఎవరైనా ఏమైనా అన్నా ఆ సున్నితమైనటువంటి మనసు చాలా త్వరగా బాధపడుతుంది. ఇతరులపైన చాలా తక్కువగా ఆధారపడతారండి. ఒక్క మాటలో ప్రేమ గలవారు అని చెప్పవచ్చు. కర్కాటక రాశిలో జన్మించిన కొంతమంది బయట నుండి చూస్తానికి కోపిష్టి వారిలాగా, గట్టిగా, గయ్యాలిలాగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం సున్నితత్వం అలానే ఉంటుందండి. ఇతరుల యొక్క బాధను చూసి చాలా త్వరగా చలించిపోతారు. వీరు కూడా బాధపడతారు, సానుభూతిని కూడా అందిస్తారు. అయితే కర్కాటక రాశి వారిలో కొంత భయం అనేది ఉంటుందండి, స్వతహాగానే పుట్టినప్పటి నుండి. సాధారణంగా వీరు ఏదైనా పని విషయంలో కానీ లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వేస్తారు. అంటే అధిక ఆలోచనలు ఎక్కువ. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో మన మెదడుని, మైండ్ని కంట్రోల్ చేసేది చంద్రుడండి. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ కర్కాటక రాశి వారి మైండ్ కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పటి వరకు ఒకలాగా ఆలోచిస్తారు, ఒక 5 నిమిషాల తర్వాత వారి మైండ్ అనేది మారిపోతూ ఉంటుంది, ఇంకొకలాగా ఆలోచిస్తారు. ఇప్పటి వరకు ఆనందంగా ఉంటారు, 5 నిమిషాల తర్వాత దిగులుగా ఉంటారు. అయితే వీరిలో ఉండేటువంటి బలహీనమైనటువంటి లక్షణం ఏంటంటే చంద్రుడు ఆధిపత్యాన్ని వహించటం వల్ల, ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉన్నాడో, చెడు స్థానంలో ఉన్నాడో, నీచ స్థానంలో ఉన్నాడో, వారు ఏమీ లేకపోయినా మైండ్ ఈజీగా పాడు చేసుకుంటారండి, ఎక్కువగా ఆలోచించి. అందుకే కర్కాటక రాశి వారికి శారీరక ఆరోగ్యం బాగున్నా మానసిక ప్రశాంతత అనేది అంత త్వరగా దక్కదు. జరిగిపోయిన వాటి గురించి, గతంలో ఉన్న జ్ఞాపకాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారే తప్ప భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయరు. ఊహల్లో బ్రతికేస్తూ ఉంటారు. అలాగే వీరిలో ఉండేటువంటి ఒకే బలం, ఒకే బలహీనత ఏంటంటే, అంటే అదే వారికి బలం, అదే వారికి బలహీనత. నచ్చిన వారిపైన ప్రేమను చూపిస్తారు, అంతవరకు బాగానే ఉంటుంది. అతి ప్రేమను చూపిస్తారండి. కొన్నిసార్లు ఎదుటివారి ముందు దానివల్లే చులకనవుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించి ఎవరి జాతక కుండలిలో అయితే చంద్రుడు క్షీణించి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, వారి మానసిక స్థితి అనేది బాగోదండి. వారికి ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా సరే మానసికంగా శాంతంగా ఉండలేకపోతారు. అలాగే వీరిని ఎప్పుడైనా గమనించినట్లయితే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారండి, ఎక్కువగా బాధపడతారు. కర్కాటక రాశి వారిలో ఉండేటువంటి బలాల గురించి చెప్పుకున్నట్లయితే, ఒకటి నిజాయితీ అండి. రెండవది ఇతరులను తల్లిలాగా చూసుకుంటారు, వారి స్త్రీ అయినా పురుషుడైనా సరే. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిది ఫెమనైన్ నేచర్ అండి. దాని వలన ఆ చంద్రుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న వీరు కూడా చాలా కేర్ తీసుకుంటారు ఇతరుల పట్ల. బలహీనతలు ఏంటంటే సున్నితత్వం అండి. ఇంకొకటి చాలా సులభంగా భావోద్వేగానికి గురవుతారు. అలాగే చంచలమైనటువంటి మనసు ఉంటుంది. వీరు వారి జీవితంలో ఎలాంటి పరిహారాలను పాటించాలి అంటే, ముఖ్యంగా వీరికి శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పకుండా కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించటం మంచిది. అది కూడా తెల్లటి జాతి ముత్యాన్ని ధరించటం మంచిదండి.
జాతక రత్నానికి ఎనర్జైజేషన్ చేసిన తర్వాత, అంటే దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, బంగారం కంటే కూడా వెండిలో పొదిగిన ముత్యాన్ని ఓం చంద్రాయ నమః లేదా చంద్ర బీజ మంత్రాన్ని సోమవారం నాడు 108 సార్లు పఠించిన తర్వాత సూర్యోదయ సమయంలో కానీ లేదా చంద్రోదయ సమయంలో కానీ ఉదయాన్న కానీ సాయంత్రం కానీ చిటికెన వేలుకు లేదా ఉంగరపు వేలుకు ధరించటం మంచిది. దాని వలన ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుందండి, భావోద్వేగం అనేది తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు గతం కంటే కూడా. అలాగే వీరిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటేనండి, పొద్దున్న నుండి సాయంత్రం దాకా జరిగిన విషయాలన్నీ కూడా పడుకుంటారు కదా, పడుకునే ముందు ఆలోచించుకుంటారు. గతం గురించి, జరిగిపోయిన జ్ఞాపకాల గురించి ఆలోచించి ఎప్పటికో నిద్రపోతారు. అంటే అక్కడ విషయం ఏమీ లేకపోయినా దాని గురించే గంటలు ఆలోచించి మనస్సును పాడు చేసుకుంటారు. అందుకే మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదండి వీరిలో, చంద్రుడు వారి జాతకంలో బలంగా ఉంటే తప్ప. కావున ఈ రాశి వారు ఖచ్చితంగా ముత్యాన్ని ధరించాలి. దాని వలన భావోద్వేగాలు అనేవి తగ్గుతాయండి, ప్రశాంతత లభిస్తుంది, మానసిక ప్రశాంతత దక్కుతుంది. అలాగే శనివారం నాడు, అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకపోవటమే మంచిది. మిగిలిన రోజులన్నీ మానేయమని నేను చెప్పట్లేదు, మీ అలవాటు మీది. కానీ కర్కాటక రాశిలో జన్మించిన వారు అమావాస్య రోజున శనివారం నాడు మాంసాహారాన్ని ముట్టుకోకపోవటమే మంచిది. అలాగే ప్రతిరోజు 5 నిమిషాలైనా సరే ధ్యానంలో ఉండటం మంచిదండి. ఎందుకంటే మిగిలిన రాశుల గురించి చెప్పేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం, కానీ కర్కాటక రాశి విషయానికి వస్తే మాత్రం మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవటానికి ప్రయత్నించండి అని చెప్తామండి. ఎందుకంటే వీరు శారీరకంగా అనారోగ్యంగా ఉన్నా తట్టుకోగలుగుతారు. ఒకటి వీరు బాగా కోరుకునేది మానసిక ప్రశాంతత. అది దక్కాలి అంటే వీరు జాతి ముత్యాన్ని ధరించటం మంచిది. ముత్యం ఏ వేలుకు ధరించాలి, ఏ చేతికి ధరించాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఇలా అన్ని వివరాల గురించి నేను స్పెషల్ వీడియో చేశానండి, దయచేసి దానిని వీక్షించండి. అలానే మీరు కర్కాటక రాశిలో జన్మించి మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు బలహీన స్థానంలో ఉంటే, తల్లితో సంబంధం బాగోలేకపోయినా తల్లి ఇష్టానికి విరుద్ధంగా ఏ పనులు చేయకపోవటమే మంచిది. ఆమెను గౌరవించండి, గొడవ పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చంద్రుడు బలంగా ఉంటే కనుక పాల వ్యాపారాలు కానీ, రైస్ మిల్లులు కానీ, తెల్లటి పదార్థాలను అమ్మటం కానీ, లిక్విడ్స్ని అమ్మటం కానీ, ఇలాంటివి ఏవి మొదలు పెట్టినా బాగా సంపాదించగలుగుతారండి. కానీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే పాల వ్యాపారం, బియ్యం వ్యాపారం వీటిల్లో వేలు పెట్టకపోవటమే మంచిది. కర్కాటక రాశి విద్యార్థులు చదువుకునేటప్పుడు ఈశాన్య దిశలో కూర్చోవటం మంచిదండి. జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది, చదివింది మైండ్కి ఎక్కుతుంది. వీలైనట్లయితే కర్కాటక రాశి వారు ప్రతిరోజు కుదరకపోయినా సోమవారం నాడు ఓం చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనుక జపించగలిగితే భావోద్వేగాలు తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారండి. ఆందోళనలు అనేవి తగ్గుతాయి. తెలుపు రంగు వస్త్రాలను ధరించటం కానీ, నీలం రంగు వస్త్రాలను ధరించటం వల్ల మానసిక ఆందోళనలు అనేవి తగ్గుతాయండి, మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. వీలైనట్లయితే నిద్రపోయే ముందు పాలు తాగటం మంచిదండి. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా మెంటల్గా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, మానసిక ధైర్యం అనేది పెరుగుతుందండి. కర్కాటక రాశి వారు సూర్యారాధన చేయటం వల్ల ధన సమస్యలు అనేవి తొలగుతాయి. అలాగే ఎక్కువగా బాధలు వస్తున్నట్లయితే ప్రవహించే నదిలో రాగి నాణ్యాన్ని వేయండి. మీ చేతికి ఖచ్చితంగా వెండి ఉంగరం కానీ, వెండి బ్రాస్లెట్ కానీ, పట్టాలు కానీ, మెళ్ళో చైన్ కానీ వెండితో చేసిన వస్తువులను ఉంచుకోవటం మంచిదండి. వీలైతే వెండి ముత్యపు రింగును ధరించటం మంచిది. ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే తెల్లటి వస్తువులను, వస్త్రాలను, ఆహార పదార్థాలను దానంగా ఇవ్వటం వల్ల మీ జాతకంలో చంద్ర బలం అనేది పెరుగుతుంది. సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివారాధన చేయటం వల్ల కూడా
జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనేవి తగ్గుతాయండి. ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రంలో జన్మించినా వారందరూ కూడా ముత్యాన్ని ధరించవచ్చండి. మీకు ఒకవేళ మీరు జన్మించిన నక్షత్రం తెలిస్తే నక్షత్రానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని అన్ని పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని అన్ని పాదాలు ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలాన్ని ధరించవచ్చు. దీనిని బ్లూ షఫైర్ అని కూడా పిలుస్తారండి. ఇది శనికి సంబంధించినటువంటి జాతక రత్నం కాబట్టి పుష్యమి నక్షత్ర జాతకులు నీలాన్ని ధరిస్తే ముత్యాన్ని ధరించవద్దు, ముత్యాన్ని ధరిస్తే నీలాన్ని ధరించవద్దు. రెండిట్లో దేనినైనా ధరించవచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చరత్నాన్ని ధరించాలండి. దీనిని ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అని కూడా పిలుస్తారు, లేదా పన్నా అని కూడా పిలుస్తారు. బుధగ్రహానికి సంబంధించినటువంటి జాతక రత్నం అండి. ఇది ధరించటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెరుగుపడతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ, లేదా మాట్లాడే వృత్తులలో పనిచేస్తున్న వారికి, తెలివితేటలు ఎక్కువగా ఉపయోగించవలసిన వృత్తులలో పనిచేస్తున్న వారికి పచ్చరత్నం అనేది బాగా సెట్ అవుతుందండి. మఖా నక్షత్ర జాతకులు వైడూర్యాన్ని ధరించవచ్చు. మీ జాతకానికి సంబంధించి రుద్రాక్ష కావాలి అన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, మీ లగ్న కుండలిని బట్టి జాతక రత్నం కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి.